అండి, ఇదిగో పాస్తా చేస్తున్నా. ముందుగా నీళ్ళు వేడి చేసి కొంచెం ఆయిల్ వేయాలండి. ఇదిగో వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు పాస్తా వేసేయాలండి. ఇదిగండి ఇట్లా ఉడికిపోతే చాలండి. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేయాలండి. కడాయి పెట్టుకోవాలండి. ఇగో తిప్పులు పెట్టేసి ఇట్లా వాటర్ అంతా తీసేయాలి. ఆయిల్ వేస్తానండి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. ఇట్లా దీంతో గుండ కట్ చేస్తాను. అల్లము, వెల్లుల్లిపాయలు అండి, ఇవి కూడా వేయాలి. ఇదిగండి ఫస్ట్ వేస్తాను. ఉల్లిపాయలు వేగిపోయినవి. ఇప్పుడు టమాటా వేసానండి. కారం వేస్తుందండి, సరిపడ కారం. ఇదిగండి ఉప్పు సరిపడా. కొంచెం వాటర్ వేయాలండి. ఇదిగండి ఇప్పుడు పాస్తా వేసాలి. మొత్తం కలిసేలా కలిపేయాలండి. ఇదిగండి మసాలా పొడి కొంచెం వేయాలి. మొత్తం కలిసేలా కలిపేయాలండి. అంతేనండి. ఇదిగండి ఇప్పుడు చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇదిగండి పాస్తా ఇంట్లో సింపుల్గా చేయవచ్చు. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అయినా డైలీ చేయకూడదండి, అప్పుడప్పుడు చేయొచ్చు. హోటల్కి వెళ్ళే తినే కన్నా మనం ఇంట్లో చేసే ఫుడ్ తింటే చాలా మంచిది కదండి. బాయ్ అండి.